హై గాయ్స్, వెల్కమ్ టు టాలీవుడ్ టాసర్స్. అనదర్ మ్యాచ్, అనదర్ ఆర్సీబీ మ్యాచ్. అంతే ఎంటర్టైన్మెంట్ ఉంటది. మనకి తెలుసు కదా ఆర్సీబీ మ్యాచ్ ఎలా ఉంటుందో. అసలు వన్ ఆఫ్ ది అగైన్ మంచి థ్రిల్లర్ ఉంది. సూపర్ ఓవర్ వెళ్తా అనుకున్నా, బట్ ఏం కాదు. మంచి మ్యాచ్ ఇచ్చిండ్రు సిఎస్కే ఆర్సీబీ. బట్ ఆ రొమారో షెపర్డ్ ఇన్నింగ్స్ మాత్రం మొత్తం చేంజ్ చేసింది. అలాగే మ్యాచ్ డైనమిక్స్ మొత్తం చేంజ్ చేసింది. అదే కదా, రొమారో షెఫర్డ్ ఇన్నింగ్స్ లేకుంటే సిఎస్కే ఎప్పుడో 17 ఓవర్లో గెలిచేది మ్యాచ్ అసలు. మాట్లాడుకుందాం, మొత్తం మాట్లాడుకుందాం. అంతకన్నా ముందు కొంతమంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేస్తే మాకు ఒక బూస్ట్ అవుతుంది. ఆ సబ్స్క్రైబ్ చేయండి చాలు. ఫస్ట్ ఆర్సీబీ ఇన్నింగ్స్ తో స్టార్ట్ చేస్తాం. జేకబ్ బెత్తల్ ఫిలిప్సన్ లేన్ సాల్ట్ లేని లోటు తీర్చేశాడు. 50 రన్స్ కొట్టాడు, అది కూడా 170-180 ప్లస్ స్ట్రైక్ రేట్ తో. అలాగే వెళ్తున్నది. వన్ పాయింట్ ఆఫ్ టైం వికెట్స్ పడ్డాయి. అయినా పర్లేదు, లాస్ట్ లో రజత్ పడ్డారు ఉన్నాడు, టిమ్ డేవిడ్ ఉన్నాడు. అని వీళ్ళందరి కోసం మేము వెయిట్ చేస్తున్నాం, ఎలా కొడతారు ఎలా కొడతారని. కానీ రెమారే షెపర్డ్ కేమ్ అవుట్ ఆఫ్ సిలబస్. ఏమన్నా కొట్టాడా? ఆల్మోస్ట్ ఫాస్టెస్ట్ 15 ఐపీఎల్. అవును. 14 balls 50. సిఎస్కే ప్రిపేర్డ్ ఫర్ సిఎస్కే ప్రిపేర్డ్ ఫర్ టిమ్ డేవిడ్. రొమారో షెఫర్డ్ కేమ్ అవుట్ ఆఫ్ సిలబస్. అట్లనే అయిపోయింది మ్యాచ్. తర్వాత సిఎస్కే ఇన్నింగ్స్, వామ్మో, వాళ్ళు అసలు బీభత్సంగా స్టార్ట్ చేశారు సిఎస్కే ఇన్నింగ్స్. ఆ ఆయుష్ మాత్రే ఏమన్నా కొడుతున్నాడా? ఇప్పుడు అవుట్ అయినప్పటికి కూడా 200 ప్లస్ స్ట్రైక్ రేట్ తో అవుట్ అయిపోయాడు. వాళ్ళకి రొమారో షెఫర్డ్ కొట్టినట్టు ఆయుష్ మాత్రం భువీ ఓవర్ లో కొట్టిండు బ్రో అసలు. ఏంది ఏం- బ్రో కుట్టుడు! 4 4 అది కూడా మంచి ఏది ఏదో గుడ్డప్పుడు కాదు, మంచి టైమింగ్ అది మళ్ళీ. ఉమ్. కానీ ఇంకా వాళ్ళిద్దరు ఫామ్ చూస్తే ఇంకిద్దరు అయిపోయిందిలే మ్యాచ్ అనుకున్నట్లు ఉన్నాం. కానీ మా వాళ్ళు ఎప్పుడులాగే లాస్ట్ 4 ఓవర్స్ లో మ్యాచ్ ఏదో ఒకలాగా టర్న్ చేసి ఆర్సీ వైపు తీసుకొస్తారు. అదే అలాగా వికెట్లు కానీ ఇప్పటి వరకు ఏ మ్యాచ్ జరిగిన క్యాచ్లు మిస్ చేసి ఈ మ్యాచ్ లోనే జరిగాయి. అన్ని క్యాచ్లు మిస్ చేశారు ఆర్సీబీ. కోహ్లీ క్యాచ్ మిస్ చేసి స్కోర్ పోయింది. ఏంది బ్రో అంత ఈజీ క్యాచ్లు మిస్ చేసిండ్రు అసలు. ఆ రొమారో చిట్ లుంగి ఎంగిడి అంత ఈజీ క్యాచ్, అసలు కోహ్లీ క్యాచ్ మిస్ చేయడం ఏంది అసలు. అసలు అదే కోహ్లీ మంచి చేతిలోకి వచ్చిన క్యాచ్. ఇవాళ అనుకుంది ఆర్సీబీ లక్ అట్లనే అయిపోయింది. ఉంది అనుకునే టైంకి 19th ఓవర్ వరకు సిఎస్కే గెలుస్తుంది అనుకున్న మ్యాచ్ ని లాస్ట్ లో తిప్పాడు ఎస్ దయాల్ అసలు. నాకు ఇప్పటి వరకు ఆర్సీబీ మీద నమ్మకాలు లేకుండా సిఎస్కే మీద నమ్మకాలు ఉన్నాయి. 170 ప్లస్ స్ట్రైక్ రేట్ ఎప్పుడు చేంజ్ చేయలేదు. కానీ ఈసారి ఈ రోజు ఏదో చేంజ్ చేసేలాగా ఉన్నారు అనుకుంటేనే చాలు. అయినా మేము అలా కాదు, మేము చేసి చేయలేము అన్నట్లు నిరూపించుకున్నారు మళ్ళీ సిఎస్కే వాళ్ళు. సిఎస్కే బ్యాక్ టు ఫామ్. కానీ ఆర్సీబీ ఇవాళ కూడా అసలు హోమ్ రన్ లో ఓడిపోయి ఉంటే నా ఆర్సీబీ. చాలా బాగా అదే ఎమోషనల్ కదా. గా డ్యామేజ్ అయిపోయారు మోహన్. కానీ ఆర్సీబీ ఫ్యాన్స్, చిన్నస్వామిలో ఉన్న ఆర్సీబీ ఫ్యాన్స్ మాత్రం ఫుల్ ఎంటర్టైన్మెంట్. గేమ్ అలా ఇలా అసలు లాస్ట్ బాల్ వరకు కూడా అదే ఎవరి కదా. సైడ్ అవ్వలేదు. ఒక 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 పాయింట్ ఆఫ్ టైం లో ఆర్సీబీ గెలుస్తుంది అనిపించింది, ఒక పాయింట్ ఆఫ్ వ్యూ లో సిఎస్కే, మళ్ళా ఆర్సీబీ, మళ్ళీ సిఎస్కే, మళ్ళీ ఆర్సీబీ, మళ్ళీ సిఎస్కే. అసలు మూమెంటం షిఫ్ట్ అయ్యకుండా పోయింది మ్యాచ్ మొత్తం. అది ఈ ఆర్సీబీ మ్యాచెస్ అంటే ఇలాగే ఉంటాయి. ఆర్సీబీ అంటే ఎంటర్టైన్మెంట్, ఎంటర్టైన్మెంట్ అంటే ఆర్సీబీ ఒకప్పటి ఆర్సీబీ అయితే ఇవాళ మ్యాచ్ ఎప్పుడో చేతులు ఎత్తేసేది. ఎత్తేసేది. ఈసారి ఆర్సీబీ మాత్రం అదే ఓడిపోయే మ్యాచ్, సిఎస్కే ఈజీగా గెలిచే మ్యాచ్ ని ఏదోలా చేసి లాస్ట్ గెలిచారు. పుల్ అవుట్ చేశారు. ఈ ఒక్క మ్యాచ్ అనే కాదు, ఈ సీజన్ ప్రతి మ్యాచ్ ఆల్మోస్ట్ 2 3 మ్యాచ్లు ఇట్లనే ఓడిపోయే మ్యాచ్లనే గెలిచిండ్రు. అదే డిఫరెన్స్ అవుతుంది. అది. కానీ ఎనీవే, వెరీ హ్యాపీ. గెలిచారు. ఎక్కడుంది ఆర్సీబీ? టాప్ ఆఫ్ ద టాప్ ఆఫ్ ద టేబుల్. టేబుల్. మర్చిపోకండి ఎక్కడుంది, టాప్ ఆఫ్ ద టేబుల్. అది అది గైస్. ఇంకా అసలు ఎవరి ఇన్నింగ్స్ మీకు నచ్చాయి? ఎవరు స్టాండ్ అవుట్ పర్ఫార్మెన్స్? ఎక్కడ ఇన్నింగ్స్ చేంజ్ అయింది? కింద కమెంట్ చేయండి, చూద్దాం. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ, సీ ఇన్ నెక్స్ట్ వీడియో.